చంద్రబాబు నాయుడు గారి ముందు ఏమోలయ్యా మిథున్ రెడ్డి నువ్వు ఈరోజు ఏమేం కావాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఒక టేబుల్ కావాలన్నారు, వెస్ట్రన్ టాయిలెట్ ఫెసిలిటీ అడిగారు, దోమతెర అడిగారు. కానీ ఇక్కడ మిథున్ రెడ్డి కోరికలు విన్నారనుకోండి, లోపలకు జిమ్ పెట్టించాలి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు కూర్చుని. కోర్టుకు అర్జీ పెట్టుకునే దాంట్లో కూడా ప్రజలు ఎన్ని చూసి ఎలా రియాక్ట్ అవుతారని కూడా లేకుండా ప్రతిరోజు పత్రికలు మనం అర్జీ పెట్టే వాటి గురించి ఆర్టికల్స్ చేస్తాయి. లిక్కర్ కుంభకోణం మీద ఫోకస్ అయ్యి ఉంది, ప్రతి ఒక్కళ్ళు కన్నేసి ఉంచుతారు ఈ న్యూస్ పైన కూడా లేకుండా మనం అర్జీలు ఎలాంటివి ఉంటాయో చూడండి. వై కేటగిరీ సెక్యూరిటీ ఉంది కదా, జైల్లో కొన్ని సదుపాయాలు కల్పించాలని కోరారు. కొత్త మంచం, దాని తర్వాత కుర్చీ, కొత్త పరుపు, కొత్త దిండు, కొత్త బ్లాంకెట్. మర్చిపోకండి, అన్నీ కొత్తవి కావాలి సార్కి. ఇదంతా కాకుండా కుర్చీ, టేబుల్, టీవీ, సహాయకుడు, అటెండెంట్ కూడా కావాలంట సార్కి లోపల అటెండెంట్. దాని తర్వాత ఏంటండి, ప్యూరిఫైడ్ వాటర్ బాటిల్స్. వా, ఈ బిస్లరీ కిన్లే లేకపోతే స్పార్క్లింగ్ వాటర్స్ అడగపోయారా లోపల? బాగుండేది కదా. ప్యూరిఫైడ్ వాటర్ బాటిల్స్, ముక్కులో వేసుకునే చుక్కల మందు, యోగాసనాలు వేసుకోవడానికి మ్యాటు, మల్టీవిటమిన్ మందులు, చేప నూనె మందులు, ప్రోటీన్ పౌడర్, దిండు ఇవ్వాలని పిటిషన్ కోరారు. ఇవన్నీ కాకుండా 2 పూటల ఇంటి నుంచి భోజనం, ఉదయం అల్పాహారం అనుమతించాలని విజ్ఞప్తి చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. కాగా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి, వాటిని వీక్షించడానికి టీవీ ఏర్పాటు చేయడని మిథున్ రెడ్డి ఏసీబీ కోర్టుని సోమవారం రోజు మరో పిటిషన్ దాఖలు చేశారు. విన్నారు కదండి కోరికల లిస్టు. ఏం చెప్పాలి ఇంకా? కొత్త మంచం, కొత్త పరుపు, కొత్త దిండు, బ్లాంకెట్, టీవీ, ప్రోటీన్ పౌడర్. ఎందుకు మీకు దీంట్లో? సామాన్యులు డిస్కస్ చేస్తారు ఆబ్వియస్లీ. ప్రోటీన్ పౌడర్ కావాలా నీకు? యోగాసనాలు వేయడానికి యోగా మ్యాట్ కావాలా? వాకింగ్ షూస్ కూడా అన్నారు. పాపం ఈ పేపర్లో ఇంకా క్లియర్గా మెన్షన్ చేయలేదు. వాకింగ్ షూస్ కూడా కావాలని రిక్వెస్ట్ ఉంది దీంట్లో. మళ్ళీ చేప నూనె మందులు. రాష్ట్రం అంటే ఇంత జోక్ అయిపోయింది ప్రతి ఒక్కరికి కూర్చుని కదా. రిమైండ్లోనే ఉన్నా కదా, ఇంకా నా పైన ఆరోపణలు ప్రూవ్ అవ్వలేదు కదా అని. బట్ రిమైండ్లో కూడా ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తారా? చంద్రబాబు నాయుడు గారు ఉంది రిమైండ్లోనే. అప్పుడు రిమైండ్లోనే ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేసిన రోజులు మర్చిపోయావా మిథున్ రెడ్డి నువ్వు?